ఒక్క షాప్ ఓనర్ నిర్లక్ష్యం 5 మంది ప్రాణాలను తీసింది. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. సెల్లార్ల కింద చిక్కుకుని 5గురు చనిపోయారు. సెల్లార్లో చిక్కుకున్న బేబీ, ప్రణీత్, అఖిల్ తో పాటు వారిని కాపాడటానికి వెళ్లిన ఇంతియాజ్, డ్రైవర్ హబీబ్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి పాటించకుండా అపార్ట్మెంట్ సెల్లార్ ని గోడౌన్ లాగా యూజ్ చేయడం వల్ల మొత్తం షాపు ఫర్నిచర్ అంతా అందులోనే ఉండడం వల్ల కెమికల్స్ అవన్నీ ఉండడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. షాప్ ఓనర్ సతీష్ ని అరెస్ట్ చేశారు. ఉన్నటువంటి ఫర్నిచర్ తగలబడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి పోలీస్ యంత్రాంగం మరియు ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు టైమ్లీ వాళ్ళు స్పందించి అంత ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేయడం జరిగింది. ఈ మంటలు 2-3 అవర్స్లోనే బాగా ఫ్లేమ్స్ వచ్చి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా స్మోక్తో నిండి ఉన్నది. సో అన్ని టీమ్స్ కలిపి పోవడానికి కొద్దిగా కష్టతరంగా ఉండే, అయినా కానీ ప్రయత్నంలో ఉందంటే ఈరోజు మార్నింగ్ లోపలికి వెళ్ళి చూడగా 5 మంది ఉండడం జరిగింది. దాంట్లో 2 వాచ్మెన్ పిల్లలు, ఒకరేమో వాళ్ళ హౌస్ కీపింగ్ ఉమెన్ ఉన్నారు, 2 వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇది సతీష్ బచ్చా అని వాళ్ళ ఫర్నిచర్ షాపు. దీనికి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ చాలా కష్టతరంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే దాన్ని బట్టి నేరస్తులను అరెస్ట్ చేయడము ఇదంతా జరుగుతుంది. సెల్లార్లని పార్కింగ్ కోసమే ఉపయోగించాలని, అలా కాకుండా ఇలాంటి చర్యలు చేస్తే ఇలాంటి వాళ్ళకి తగిన శిక్షను విధిస్తామంటున్నా. యాక్చువల్గా ఇట్ ఈస్ ఫర్ పార్కింగ్ ఓన్లీ అండి. మన రూల్స్, మన గైడ్లైన్స్ చాలా దాని మీద స్పష్టంగా ఉన్నాయి. బేస్మెంట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. కానీ ఇక్కడ చూస్తే బేస్మెంట్స్ మొత్తం ఫస్ట్ బేస్మెంట్ అండ్ సెకండ్ బేస్మెంట్ మొత్తం సమాన్ వేసి ఉంది. మొత్తం కొత్త ఫర్నిచర్, పాత ఫర్నిచర్ తయారు చేసేది సామాగ్రి ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారు. అదేవిధంగా కొంతమంది లేబర్ కూడా దాంట్లో పెట్టుకున్నారు. నా పిల్లలను నాకు తెచ్చియండి అంటూ ఎంతో విలపిస్తూ రోధిస్తున్న ఆ తల్లి మాటల్ని వినండి. మీ పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? నేను పంపించలేదు అసలు స్కూల్కి. నేను ఏం పేరమ్మా 2 పిల్లలు? ప్రణీత్, అఖిల్. వాళ్ళు 2 ఉన్నారా అమ్మ లోపల? 2 ఉన్నారు. నా పిల్లలు నాకు కావాలి. అంటే మీ భర్త ఏం చేస్తాడమ్మా? ఇందులో డ్యూటీ చేస్తాడు. నేనే ఇళ్ళలో పని చేస్తాను. మీరు బయటికి వెళ్ళిపోయాక పిల్లలు